ప్రతి ఒక్క హిందూ ఒక 10 సార్లు చూసినా తక్కువే అనిపిస్తుంది. సినిమా మొత్తం మైండ్ బ్లోయింగ్. మొత్తం కీరవాణి పవన్ కళ్యాణ్ రెండే చూస్తుంది. సినిమా మొత్తం అదే రాత్రి నుంచి ఇప్పుడు కూడా అదే చూస్తుంది. చాలా బాగుంది సినిమా. ఎవ్వడు కూడా ఊహించలేదు. కొంతమంది అన్నారు ఏంటి సినిమా కొంచెం సెకండ్ హాఫ్ ఏదో డౌన్గా ఉంది. మామూలుగా లేదా, డౌన్ లేదు అసలు హిస్టరీలో బాబు. ఈ సినిమా మామూలుగా ఉండదు. అది చూడండి ఒకసారి, ఎక్కడైనా కానీ ఎక్కడ బోర్ అనిపించదు. పవన్ కళ్యాణ్ విశ్వరూపం, అలాగే మన మణిశర్మ గారి విజృంభణ రెండు కలిపి లోపల గుండెలు ఎదిరిపోతే అంత గొప్పగా ఉంది సినిమా. చాలా చాలా బాగుంది సినిమా. అయితే మాకు చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ నడిపించాడు. పుల్లి సింహాలు ఎలా కూర్చోబెట్టాడో మేము కూడా ఎలా కూర్చుని చూసాం. పూర్వీకులు ఎలా ఎంత కష్టపడ్డారో. అబ్బా అది బాబు చెప్పాడు. ఎంత బాగుందంటే పవన్ కళ్యాణ్ కళ్ళు ఆ కళ్ళు పులి అసలు అంత థాట్ డైరెక్ట్గా ఎలా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ కళ్ళుని ఆ ఐస్ని బాగా యూజ్ చేసుకుంటూ ఆ కళ్ళు చూస్తేనే చాలు థియేటర్ మొత్తం బద్దలైపోతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఇంకొంచెం టైం ఉంటే గ్రాఫిక్స్ లెవెల్ ఇంకా ఇచ్చేవాడు. పవన్ కళ్యాణ్ గారికి టైం లేక ఆ డైరెక్టర్ గారికి టైం ఇవ్వలేదు, కానీ ఇంకా టైం ఇచ్చి ఉంటే డైరెక్టర్ గారికి గ్రాఫిక్స్ లెవెల్ ఇంకా చాలా బాగా వచ్చాయి. ఓవరాల్గా సినిమా ఇది చాలా బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ అంత ఘనంగా చేస్తాడని ఎవరు అనుకోలేదు. అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడని. ఆ కళ్ళు, ఆ టైగరు, ఆ కళ్ళు అసలు పవన్ కళ్యాణ్ చూస్తేనే అదిరిపోతుంది. సినిమాగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలామంది సెకండ్ హాఫ్ కొంచెం డల్ అంటున్నారు. సినిమాలాగా చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు మన కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అండి. ఒక లెవెల్లో కాదు, ఒక లెవెల్లో అంటే ఇంకా హిస్టారికల్ లెవెల్లో అలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే రాదు. ఇలాంటి మూవీలోనే అలాంటి బ్యాక్గ్రౌండ్ రాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. ఆ పవన్ కళ్యాణ్ రేంజ్లో అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా కాదండి, ఇది ఒక సినిమా అభిమానిగా చెబుతున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ బాగుంది సూపర్ అంటారు, కానీ పవన్ కళ్యాణ్ అభిమాని భారతదేశం మీద మొఘలు దాడి చేసి మన హిందూ దేవాలయాల్ని, మన దేశ సంపదను కొల్లగొట్టుకొని పోవడం జరిగింది. ఈ 70 సంవత్సరాలు కూడా ఏ పాఠ్యాంశాల్లో కూడా హిందూ సంస్కృతి మీద, హిందూ దేవాలయం మీద దాడి చేసినటువంటి మొఘల చరిత్ర చెప్పారు, కానీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఏ సంస్కృతి చెప్పలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ద్వారా ప్రజలందరికీ కూడా భారతదేశాన్ని యొక్క మొఘలు దాడిని, హిందూ దేవాలయాల సంస్కృతిని, వాటి సంపదని ఎట్లా కొల్లగొట్టారో వివరంగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. సినిమా అత్యంత బాగుంది, అందరూ చూడవలసిందిగా విజ్ఞప్తి. సూపర్ ఇప్పుడే స్టార్ట్ అయింది మూవీ. ఇప్పుడు క్లైమాక్స్ అనుకున్నాం కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. పండుగ వాతావరణం అసలు చెప్పలేదు. అసలు మన వీరమల్లు అనేది కోహినూర్ డైమండ్ అది మన తెలంగాణ, మన బిడ్డ, మన కోహినూర్ డైమండ్ మనం తెచ్చుకోవాలి. ఎక్కడున్నా ఆ కోహినూర్ డైమండ్ మళ్ళీ తీసుకురావాలి. ఈ సినిమా కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, అంటే అయిపోయింది అనుకోవద్దు, ఇప్పుడే మొదలైంది. అన్నగారి వేట కోహినూర్ డైమండ్తో మళ్ళీ రిటర్న్ వస్తాడు. సెకండ్ హాఫ్లో ఉంటుంది చూడండి. బ్లాక్ బస్టర్. బాబులకే బాబు, బాబులకే బాబు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మేడం మీరు దూరం వెళ్ళండి మేడం, మీరు కొంత దూరం వెళ్ళండి అన్న. ఈ సెక్స్ కన్నా బాగుందన్నా ఈ సక్సెస్. మా మీరు దూరం వెళ్ళి మేడం. ఈ సక్సెస్ అమ్మతో చెప్తున్నా, సెక్స్ కన్నా సూపర్ ఉంది. సూపర్ ఇచ్చిన బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ కదా మంచి సక్సెస్. పవన్ అన్న నెక్స్ట్ లెవెల్, అమ్మతోడు సూపర్. జై పిఎస్పీకే.